రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పరిపాలన అందుబాటులోకి ఉండాలి. తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమ గురించి ఆలోచిస్తున్నది, తమ గురించి పథకాలు రచిస్తున్నది, అమలు చేసి ఆచరిస్తున్నది అనే ఒక అభిప్రాయాన్ని, ఒక భరోసాని ఇవ్వాలనే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు ఆయన. అందుకే ప్రగతి భవన్ కేంద్రంగా ముందు ప్రజా దర్బార్ అని, ఆ తర్వాత ప్రజావాణి వచ్చింది. అక్కడికి వచ్చిన వాట్లలో నెంబర్ 1 భూములకు సంబంధించినవి, 2 రేషన్ కార్డులకు సంబంధించినవి, 3 పెన్షన్లకు సంబంధించినవి, 4 నిరుద్యోగులు. వీళ్ళు ప్రధానంగా వస్తున్నారు. ఇందులో 90% సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కరించాల్సినవి. ఇక్కడ దీనికోసమనే ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నది. ప్రజాపాలన పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామ స్థాయిలోనే గ్రామ సభలోనే సమస్యను పరిష్కరించాలి, జిల్లా కలెక్టరు దగ్గరుండి సమస్యలను పరిష్కరింప చేయాలి, అధికార యంత్రాంగం ప్రజల సమస్యలను వారు దరఖాస్తు ఇచ్చిన వెనువెంటనే వీలైతే అప్పటికప్పుడే పరిష్కరించాలి, లేదైతే ఎందుకు పరిష్కారం కాలేదో కూడా చెప్పాలి. ఈ అంశాల పట్ల ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నది, అమలు చేయబోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి ప్రజాపాలన. గతంలో మనం చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన అని, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి రచ్చబండ అని, అంతకుముందు ఎన్టీ రామారావు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వినతులు తీసుకోవడం, సచివాలయంలో కూడా ఆయన దరఖాస్తులు తీసుకోవడం, వారి నివాసంలో కూడా తెల్లవారుజామునే సందర్శకులను కలవడం, ఇదంతా జరిగింది. బహుశా ఈ 10 ఏళ్ల కాలంలో బ్రేక్ వచ్చింది. ముఖ్యమంత్రిని కలవడం అనేది అది లేదు. కానీ మిగతా మంత్రులను వారి చాంబాల దగ్గరికి, పేచీల దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు, కానీ ముఖ్యమంత్రిని కలిసేది లేకున్నది. ప్రభుత్వం కూడా ప్రజా దర్బార్లు లేకపోతే కనుక బహిరంగ సభలు అట్లా నిర్వహిస్తూ అదో రకమైన ప్రజలతో కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థ పాలనా యంత్రాంగంలో కీలకమైన వారు, పరిపాలనలో కీలకంగా ఉన్న ఐఏఎస్లే ప్రజల వద్దకు వెళ్ళాలి, వాళ్ళే సమస్యలను పరిష్కరించాలి, క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వం వెళ్ళాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నది. దీనికి ప్రజాపాలన పేరుతో ఇందులో భూ వివాదాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఉంటుంది, లేదా బోరు సమస్య ఉంటుంది, కరెంటు సమస్య ఉంటుంది. ఇవన్నీ కూడా మండల స్థాయిలో పరిష్కారం అయ్యే. మండల స్థాయిలో ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉందా, లేకపోతే రేషన్ కార్డు సమస్య ఉందా, భూ వివాదాల సమస్యలు ఉన్నాయా, ఎంఆర్ఓ ఉంటాడు లోకల్లో, లేకపోతే కనుక ట్రాన్స్కో ఏఈనో డిఈనో ఈఈలో ఉంటారు, అక్కడ వాళ్ళతో ఇమీడియట్గా మాట్లాడవచ్చు. లేకపోతే కనుక విద్యాశాఖకు సంబంధించిన సమస్య ఉంటుంది, హెల్త్ డిపార్ట్మెంట్ సమస్య ఉంటుంది, అది జిల్లా స్థాయిలో జిల్లా వైద్యాధికారి ఉంటారు, వారి స్థాయిలో ఉంటుంది, ఆర్డీఓలు ఉంటారు, డిఆర్ఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, ఎంఈఓలు ఉంటారు. అధికార యంత్రాంగం మొత్తం జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు. గ్రామంలో ఇప్పుడు విఆర్ఏ లేరు, బహుశా వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళని ఈ రిక్రూట్మెంట్ చేసుకోవడమా, వివిధ డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోయిన వారిని మళ్ళీ తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థలో పెట్టడమా, ఏదో ఒకటి అది కూడా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా కాంగ్రెసు లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనా సంస్కరణలు ప్రారంభమైనట్లే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ 33 జిల్లాలో ఏముంది, 2-3 నియోజకవర్గాలు కలిపితే ఒక జిల్లా అయింది. ఇప్పుడు కొన్ని అయితే కనుక ఒక జిల్లా, ఒక నియోజకవర్గం, ఆ ఒక నియోజకవర్గానికి ఒక కలెక్టర్, ఒక ఎస్పీ ఉన్నారు, దానిపై 2-3 ఎంఆర్ఓలు ఉంటారు, ఒక ఆర్డీఓ ఉంటారు, డిఆర్ఓ ఉంటారు. పాలన చాలా దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇంతకుముందు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 40 నుంచి 50, 60, 70, 80 కిలోమీటర్ల దూరం ఉండేది. కానీ వాళ్ళ వారి గ్రామం నుంచి 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే జిల్లా కేంద్రాన్ని చేరుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రజలకు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి, వారి సమయం మిగులుతుంది, వెనువెంటనే సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రజాపాలనకు సంబంధించిన విషయాలు ఇవి. బహుశా ప్రజాపాలన కూడా ఈ నెల 28వ తారీఖు నుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రజాపాలన ద్వారా అంటే డిసెంబర్ 28 ఎందుకు ప్రతిదానికి అంటే డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. కాబట్టి ఆ రోజు నుంచే చెప్తుంటే వారు 6 గ్యారెంటీలు అనుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఆ 6 గ్యారెంటీలకు సంబంధించినవి కూడా ఆ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇది ప్రభుత్వ ప్రజాపాలనకు సంబంధించిన ప్రజల వద్దకు క్షేత్రస్థాయి వరకు పాలన తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే కోసమై చేస్తున్న ఒకానొక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది.